హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో క్రాస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, మీరు అడిగిన డౌట్స్ కొన్ని అయితే ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక సిస్టర్ ఏమో నెక్ దగ్గర షోల్డర్ దగ్గర లూజ్ వస్తుంది అని చెప్పారు. ఇంకొక సిస్టర్ ఏమో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీదికి వస్తుంది, భుజాలు జారిపోతున్నాయి, ఇలా ఎందుకు అవుతుంది క్లియర్గా చెప్పండి అని అన్నారు. ఈ వీడియోలో ఈ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా ఉంది. ఈ బ్లౌజ్కి నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్స్ నా వైపు, ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేశాను. లైనింగ్ క్లాత్ని మనం స్ట్రింగ్ చేసినప్పుడు క్రింది వైపున హెచ్చు తగ్గుల క్లాత్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన క్లాత్ని మనం ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకొని కట్ చేసామనుకోండి, ఈ క్లాత్లో ఉన్న ఈ ఎర్రర్స్ అనేది నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా ఎప్పుడైతే మనం కట్ చేస్తామో, ఎన్నిసార్లు మనం వాష్ చేసినా కూడా మనకి క్లాత్ అనేది లాగినట్టుగా ఉండడం, ఇలాంటి డిఫెక్ట్స్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చెస్ట్ లూజ్ని మనం కరెక్ట్గా మార్క్ చేసుకొని బ్లౌజ్ని కట్ చేసామనుకోండి, అస్సలు ఎక్కడా లూజ్ అనేది రాదు. మీరు అడుగుతూ ఉన్నారు కదా, బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే చెస్ట్ లూజ్ని కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. చెస్ట్ లూజ్ని తీసుకోవడం కోసం బ్లౌజ్ని ఇలా షోల్డర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి రెండవ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ 36 ఇంచెస్ ఉంది. 4వ భాగం 9 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం ఇలా బ్యాక్ సైడ్ మాత్రమే ఆర్మ్ హోల్ లూజ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకొని చంక క్రింది వైపున మనకి సైడ్ జాయింట్ దగ్గర కుట్టు ఉంది కదా, అక్కడికి చెక్ చేస్తే నాకు కరెక్ట్గా 8.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేయడం కోసం ఇలా హూక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. కాజా బెల్ట్ని వదిలేయాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హూక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇక్కడ నాకు నడుము లూజ్ 32 ఇంచెస్ ఉంది. 4వ భాగం 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకుని బ్లౌజ్ని కట్ చేసామనుకోండి, ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనం కట్ చేసే ఈ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ కదా, క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. కరెక్ట్గా 14 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. అంటే టోటల్గా 15 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ కదా, ఫోల్డింగ్ దగ్గర నుంచి 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ మనకి నడుము లూజ్ 8 ఇంచెస్, డాట్స్ కోసం 1 లేదా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను. ఇక్కడ చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ కదా, ఈ సైజ్ బ్లౌజ్కి షోల్డర్ 5 ఇంచెస్ సరిపోతుంది. మీరే మాత్రం షోల్డర్ ఎక్కువ ఇచ్చారనుకోండి, షోల్డర్ జారిపోయి లూజ్ అవ్వడం వల్ల షోల్డర్ దగ్గర లూజ్ వస్తూ ఉంటుంది. మీరు అడుగుతున్నారు కదా, షోల్డర్ దగ్గర లూజ్ వస్తూ ఉంది, నెక్స్ లూజ్గా ఉన్నాయని. మీరు షోల్డర్ని కరెక్ట్గా మార్క్ చేశారనుకోండి, షోల్డర్ దగ్గర అస్సలు లూజ్ రాదు. అలాగే నెక్స్ దగ్గర కూడా లూజ్ అనేది రాకుండా బాడీకి టైట్గా పట్టినట్టుగా, అంటే మీకు నెక్స్ అనేది లూజ్ రాకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచినట్టుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 లేదా 2.5 ఇంచెస్ సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి. నెక్ ఏమో 2 ఇంచెస్కి మార్క్ చేశాను. క్రింది వైపున ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ నుంచి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేశాను. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్కి మాత్రమే మార్క్ చేశాను. క్రింది వైపున కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ పాట్ నెక్ షేప్ వస్తుంది, క్రింది వైపున మాత్రం కొంచెం కరువు షేప్ వచ్చేలా నెక్ని ప్లేస్ చేస్తున్నాను. పై వైపు నుంచి 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. క్రింది వైపు నుంచి 2 లేదా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా పాట్ షేప్లో నెక్ని డ్రా చేసుకోవాలి. క్రింది వైపున మాత్రం ఇలా కొంచెం కార్నర్ వచ్చేలా ప్లేస్ చేశాను. ఇలా నెక్ కావాలన్నారు, అందువల్ల సేమ్ అదే విధంగా నెక్ని డ్రా చేశాను. ఇవన్నీ కస్టమర్ చాయిస్. నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ మన ఇష్టానికి మార్క్ చేయకూడదు. మన బ్లౌజే కదా నీట్గా ఉంటుంది అని చెప్పి బ్రాడ్ ఇవ్వడం డీప్ ఇవ్వడం చేయకూడదు. అలాగే
నెక్ దగ్గర లూజ్ వస్తూ ఉంది, అలాగే నెక్స్ పైకి లేచినట్టుగా, షోల్డర్ దగ్గర లూజ్గా ఉంటుంది, పట్టినట్టుగా ఉండట్లేదు అంటున్నారు కదా, మీరు ఫుల్ షోల్డర్ కరెక్ట్గా మార్క్ చేయండి. అలాగే మీరు బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మెడ పీస్ని స్టిచ్ చేస్తారు కదా, ఏ మాత్రం లాగినట్టుగా స్టిచ్ చేశారనుకోండి, నెక్స్ దగ్గర అంటే బ్యాక్ సైడ్ రౌండ్ నెక్, ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ ఉన్నప్పుడు మనం తీసుకునే మెడ పీస్ కూడా క్రాస్ పీస్ కాబట్టి క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది. నెక్స్ రౌండ్ నెక్ ఉన్నప్పుడు రౌండ్ నెక్స్ కూడా సాగే గుణం ఉంటుంది. మీరు కొంచెం లాగినట్టుగా నెక్స్ని స్టిచ్ చేశారు అంటే తప్పకుండా నెక్స్ అనేది లూజ్ అయిపోతాయి, షోల్డర్ కూడా జారిపోతుంది. బ్లౌజ్ కటింగ్లోనే కాదు, స్టిచ్చింగ్లో కూడా చాలా టిప్స్ ఉంటాయి. ఒకసారి మన స్టిచ్చింగ్ ట్యుటోరియల్స్ అయితే చెక్ చేసుకోండి, చాలా టిప్స్ అయితే చెప్తాను. మీరు అడిగిన డౌట్స్ అన్నీ చాలా వరకు క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 8.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. ఇటువైపు ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేశాను. చంక డౌన్ ఏమో 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని వదిలేసి కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా చంక రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ని కొలుచుకోవాలి. చూసారా, మనకి 8.5 ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయితేనే మీకు చంక దగ్గర లూజ్ అనేది రాదు. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కుట్టు కూడా ముందుకి రాదనమాట, అంటే కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఆర్మ్ హోల్ దగ్గర ఏ మాత్రం లూజ్ వచ్చినా కూడా బ్లౌజ్ అంతా లూజ్ అయిపోయి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి. ఆ లూజ్ అనేది ఒక్కొక్కసారి నెక్స్ దగ్గర కూడా వచ్చేస్తుంది. కాబట్టి బ్యాక్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా రావాలి. బ్లౌజ్ మరి నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేశారనుకోండి, బ్లౌజ్ లుక్ బాగుంటుంది. వేసుకున్నప్పుడు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నడుం దగ్గర చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్రింది వైపున మాత్రం బ్రాడ్ అనేది ఇచ్చానమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా బ్రాడ్ ఇవ్వడం వల్ల నెక్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఒక సైడ్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక రెండవ వైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీదికి వచ్చేస్తుంది అంటున్నారు కదా, అలా ఎందుకు వస్తుందో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ షోల్డర్స్ జారిపోతున్నాయి అని కూడా అన్నారు. షోల్డర్ జారిపోతుంది అంటే మనం ఇచ్చే ఫుల్ షోల్డర్ కానీ అలాగే షోల్డర్ కానీ నెక్ వెడల్పు అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మీరు ఎక్కువ ఇచ్చినా కూడా షోల్డర్ జారిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఇలా ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను. మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా హ్యాండ్స్కి అయితే జాయింట్ వస్తుంది. జాయింట్స్ 4 వైపులా వేసుకోకుండా ఇలా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసేటప్పుడు లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసి ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ నుంచి టేప్తో ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి. రాంగ్ సైడ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట, హ్యాండ్ పొడవు కానీ హ్యాండ్ లూజ్ కానీ. ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుందాము. ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ సరిపోతుంది క్రింది వైపున. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పై వైపు నుంచి క్రింది వైపున మనం స్టిచ్ వేసి ఉంటాం కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 5.5 ఇంచెస్ ఉంది. ఇంచుమించుగా 6 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, కానీ కరెక్ట్గా తీసుకుంటున్నాను. మరీ లూజ్ అయిపోతుంది కాబట్టి క్రింది వైపున పైపింగ్ కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేశాను. హ్యాండ్ పొడవు 6.5 ఇంచెస్కి మార్క్ చేసి పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. సేమ్ మార్కింగ్ని పై వైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం షార్ట్ హ్యాండ్స్ని మార్క్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు చంక డౌన్ చూసారా 4 ఇంచెస్కి వచ్చింది. ఇలా వచ్చింది అంటే చంక క్రింది వైపున క్లాత్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, షార్ట్ హ్యాండ్సే కదా అని ఇలా మధ్యలోకి మార్క్ చేయకూడదు. ఇక్కడ నేను 3.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేస్తాను, ఎందుకంటే ఖర్చుతో సహా మనకి హ్యాండ్
పొడవు వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. అంటే ఇంచుమించుగా ఎల్బో హ్యాండ్ అయిపోతుంది. కాబట్టి హ్యాండ్ డౌన్ మధ్యలోకి తీసుకోకూడదు. మనకి షార్ట్ హ్యాండ్స్ అంటే ఖర్చుతో సహా 7 ఇంచెస్ లోపు ఉంటేనే మనం షార్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఇక్కడ ఖర్చుతో సహా 8 ఇంచెస్ ఉంది కాబట్టి ఎల్బో హ్యాండ్స్ ప్రకారం తీసుకుంటేనే చంక క్రింద పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ 8.5 ఇంచెస్ కదా, 1/4 ఇంచు తగ్గించేసి 8 ఇంచెస్కి మార్క్ చేశాను. హ్యాండ్ లూస్ 5.25 ఇంచెస్కి మార్క్ చేసి ఖర్చు కోసం ఫిట్టింగ్ పాయింట్ దగ్గర అలాగే క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా డైరెక్ట్గా మీరు హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఈ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే ఖర్చు కోసం నేను 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలా కర్వ్ షేప్లో మార్క్ చేసుకుంటామో చంక దగ్గర పట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్కి మనం కరువు తీయడం ఎంత నీట్గా తీస్తామో లోతు తీయడం కూడా అంతే కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే చాలా నీట్గా హ్యాండ్స్కి ఫిట్టింగ్ వస్తుంది. చంక క్రింది వైపున ఒక్క ముడత కూడా రాదు. టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా ఈ 2 మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచు లోతు సరిపోతుంది. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయ్యింది చెస్ట్ హెవీగా ఉందనుకోండి 3/4 ఇంచు వరకు లోతుని కట్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మీడియంగా ఉంటుంది, నెక్స్ట్ సన్నగా ఉంటారు కాబట్టి 1/2 ఇంచు లోతు అనేది సరిపోతుంది. మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకొని ఇలా టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఫ్రంట్ సైడ్ అని తెలుస్తుంది. చూసారా, లోతు షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. హ్యాండ్స్కి ఇలా కర్వ్ని లోతుని మార్క్ చేశారనుకోండి చంక క్రింది వైపున ఒక్క ముడత కూడా రాదు. ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత క్రాస్గా ప్లేస్ చేసి ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా నోట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ క్రింది వైపును కూడా ఇలా నోట్ చేసుకొని నెక్స్ట్ లోతు ఇక్కడ 3 మార్కింగ్స్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్స్ మధ్యలో మార్కింగ్ దగ్గర లోతు 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట. అంతేకాని ఫ్రంట్ పార్ట్ ఇక్కడికి వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ లోతుని మార్క్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా 1/2 ఇంచ్కి లోతుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుందాము. మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా హుక్స్ బెల్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని నీట్గా ప్లేస్ చేసి పై వైపున ఖర్చును వదిలేసి ఫస్ట్ హుక్స్ దగ్గరికి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూద్దాం. ఇలా ఆది బ్లౌజ్ని ప్లేస్ చేసి మనం ఇక్కడ ఈ హుక్స్ దగ్గరికి ఒక లైన్ అయినా డ్రా చేసుకోండి, లేదా స్కేల్ అయినా ప్లేస్ చేసుకుంటే ఈజీగా మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కడికి వస్తుందనే తెలుస్తుంది. చూసారా, కరెక్ట్గా 6.5 ఇంచెస్ వరకు ఫ్రంట్ నెక్ డీప్ ఉంది. పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే నేను 6 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 6.5 ఇంచెస్ ఉంది కానీ 1/2 ఇంచ్ తగ్గించమన్నారు, అందువల్ల 1/2 ఇంచ్ తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసి ఖర్చు కోసం పై వైపుకి 1/4 ఇంచ్ని మార్క్ చేశాను. ఇక్కడ నెక్ చూసారా, బ్రాడ్ ఇవ్వలేదు. కస్టమర్ ముందే చెప్పారు ఎక్కువ బ్రాడ్ వద్దు, డీప్ వద్దు అని చెప్పారు, అందువల్ల బ్రాడ్ అయితే మార్క్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం మనకి ఫస్ట్ డాట్ క్రింది వైపున ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ చేశాను కదా, అక్కడ వరకు ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, నాకు ఫ్రంట్ పార్ట్ పొడవు 13 ఇంచెస్ ఉంది. ఈ పొడవు చాలా ఇంపార్టెంట్. మీరు ఏమాత్రం గట్టిగా లాగి పొడవు ఎక్కువ తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది. సపోజ్ కొంచెం టైట్గా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నారు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీదికి వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేనప్పుడు బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజ్ని ముందుకు లాక్కుంటాం. ఒకవేళ చెస్ట్ హెవీగా ఉందనుకోండి చెస్ట్ షేప్ బెల్ట్ క్రిందికి వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోతాయి మీరు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ ఇవ్వలేదు అంటే. అలాగే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి
ఇక్కడ ఫస్ట్ డాట్ కోసం నా వైపు నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా 1 ఇంచ్కి మార్క్ చేశాను. హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఈ కర్వ్ షేప్ని మనం ఎంత నీట్గా మార్క్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నుంచి 3 ఇంచెస్కి ఒక పాయింట్ ఉంది. మధ్యలో డాట్ దగ్గర 3 ఇంచెస్కి ఒక పాయింట్ని వదిలేసి మనకి నడుము లూజ్ ఎంత అయితే ఉందో ఇక్కడ 8 ఇంచెస్ ఉంది కదా, 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం కరెక్ట్గా 2 ఇంచెస్ ఉందా లేదా చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 2 ఇంచెస్ ఉంది. ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రా తీసుకొని మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీదికి వచ్చేస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా మీరు క్లాత్ ఇవ్వలేదు అని అర్థం. ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా తీసుకొని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్క్ చేసుకున్నారనుకోండి, షోల్డర్ మీద కుట్టు ముందుకు కానీ వెనక్కి కానీ అస్సలు వెళ్ళదు. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీదికి అస్సలు రాదు. మీరు ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ ఇచ్చేసి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా కట్ చేసుకోండి. అలాగే ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ డాట్ని వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్ పొడవు వెడల్పుని మార్క్ చేసి స్టిచ్ వేసుకున్నారనుకోండి, చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది. ఫ్రంట్ పార్ట్ కుదిరింది అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది. మన మెథడ్లో ట్రై చేయండి, ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ బస్ట్ తక్కువ కాబట్టి ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి 2.5 లేదా 2.35 ఇంచెస్ సరిపోతుంది. అలాగే వెడల్పు 1 ఇంచ్ సరిపోతుంది మీడియం సైజు బ్లౌజ్. అలాగే చెస్ట్ తక్కువ కాబట్టి నెక్స్ట్ రెండో డాట్ కోసం కరెక్ట్గా క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ సరిపోతుంది. మీకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదిరింది అంటే ఫస్ట్ డాట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మూడో డాట్ వచ్చేసి 3.5 లేదా 3.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూసారా, ఈ 3 డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది ఇలా నీట్గా రావాలి. ఇలా వస్తేనే కప్ షేప్ చాలా నీట్గా రౌండ్గా వస్తుంది. షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేసి కట్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ఎంత గ్యాప్ అయితే వస్తుందో ఆ గ్యాప్కి 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 10 లేదా 10.5 ఇంచెస్ తీసుకున్నాను. మధ్యలోకి ఒక మార్కింగ్ తీసుకోవాలి. నాకు ఫస్ట్ ప్లేస్లో 3 ఇంచెస్ ఉంది, 4 ఇంచెస్కి మార్క్ చేశాను. మధ్యలో 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. చివరిలో గ్యాప్ వచ్చేసి 1.35 ఇంచెస్ ఉంది. ఇక్కడ నేను 2.35 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ పై వైపున కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా ఉంది అంటే షేప్ బెల్ట్ పొట్ట మీదికి వెళ్ళిపోతుంది. అలా రాకుండా క్రింది వైపున 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఇలా తగ్గించి షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నారనుకోండి, చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. క్రింది వైపున ఇలా కొంచెం కరువు షేప్ ఉందంటే ఈ పొట్ట మీదికి షేప్ బెల్ట్ వెళ్ళినప్పుడు కరువుకి సాగే గుణం ఉంటుంది. పట్టినట్టు లేకుండా చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇలా టక్స్ ఇచ్చారనుకోండి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా ఉంది. నేను శారీలోంచి కొంచెం క్లాత్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే శారీ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్తో పైపింగ్ వేస్తే చాలా బాగుంటుందని. గోల్డ్ కలర్ కూడా ఉంది కానీ గ్రీన్ కలర్తో అయితే ఇంకా బాగుంటుందని గ్రీన్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ క్రింది వైపున బార్డర్ ఉంది కదా, బార్డర్ దగ్గర హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. షేప్ బెల్ట్ కూడా క్లాత్ సఫిషియెంట్గా ఉంది. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. అందువల్ల చాలా ఈజీగా ఎక్కడ జాయింట్స్ రాకుండా బ్లౌజ్ని అయితే కట్ చేశాను. ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి షేప్ బెల్ట్కి 1 లేదా 2 లేయర్స్ ఒరిజినల్ క్లాత్ తీసుకొని స్టిచ్ వేశారనుకోండి, షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ని కట్ చేశాను కదా. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గ్రీన్ కలర్తో ఈ బ్లౌజ్కి అయితే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు.
ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక హెమ్మింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది. చూసారా, నెక్ షేప్ అనేది ఇలా నీట్గా డిజైన్ చేశాను. నేను థ్రెడ్స్ని ప్లేస్ చేయలేదు. థ్రెడ్ని ప్లేస్ చేయకపోయినా కూడా భుజాలు అస్సలు జారు. ఫ్రంట్ పార్ట్ నెక్ ఏమో రౌండ్ నెక్ని ప్లేస్ చేశాను. చూసారా, పైపింగ్ ఎంత నీట్గా ఒక సన్నని లైన్ లాగా ఉందో. వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాను. షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేశాను. ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. బ్లౌజ్కి పైపింగ్ స్టిచ్ వేశాక చూసారా ఎంత సన్నగా ఉందో పైపింగ్ అనేది. ఈ శారీకి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేశాను. చూసారా, కార్నర్ షేప్ అనేది ఇలా నీట్గా వచ్చేలా పైపింగ్ని స్టిచ్ వేశాను. బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.